తిరుమలలో విశాఖ శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. కేటాయించిన స్థలం కన్నా అదనంగా ఆక్రమించి మఠాన్ని విస్తరించారని తెలిపారు. గత ప్రభుత్వ అండదండలతో అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని కిరణ్ రాయల్ ఆరోపించారు. టీటీడీ జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న జనసేన నేత కిరణ్ రాయల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విశాఖ శారదాపీఠం అక్రమ కట్టడాలు చేపట్టిందని, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అక్రమ కట్టడాలు చేపట్టిందని జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఇక్కడ ఈరోజు పరిశీలించడం జరిగింది. అయితే మొత్తంగా వాళ్ళకి ఇచ్చింది 100కు 50 అడుగులైతే మొత్తం చాలా ఆక్రమించి కట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం కిరణ్ రాయల్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు పరిశీలించారు, ఎటువంటి పరిస్థితి? సార్, టీటీడీ ఆత్మాధిక అభిమానంతో భక్తితో మఠాలు పత్రికి మఠాలు ఇస్తారు. ఇక్కడ వీళ్ళు దీన్ని చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. వ్యాపార కేంద్రంగా మాఫియాగా మార్చేశారు. ఉదాహరణకి ఇప్పుడు మన శారదాపేట స్వరూపానంద మఠంలో ఈయన ఎవరు అందరికీ తెలుసు. జగన్కి చిన్నాయన అవుతాడు, జగన్ బినామో లేకపోతే జగన్ బుద్ధిలో అనుకుంటాం. ఈయనకి తిరుమలలో చూడండి సార్, 5,000 స్క్వేర్ ఫీట్ అందరికి ఇస్తే ఈయన 10,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాడు. 5,000 అక్కడ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. అక్కడ మీరు చూడండి, ఇక్కడికి అక్కడ ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ కొట్టి 5,000 స్క్వేర్ ఫీట్ కట్టాడు. ఎన్నంత తెలుసా? 1+3 రూల్ దాటి 1+6 కింద అండర్ గ్రౌండ్ కూడా 7 అంతస్తుల భవనం కట్టాడండి. పర్మిషన్ లేదు. అడిగితే పేపర్లు వస్తున్నాయి, కోర్టులో ఉన్నారు. ఏమంటే వీళ్ళకి అధికారులు అందరండి ఇన్ని రోజులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు పోలీసులు అందరూ పూర్తి అండకు సహకరించి విచ్చలవిడిగా దోచేద్దాం ప్రయత్నం చేశారు. ఇది చాలా తప్పు. పవిత్ర పుణ్యక్షేత్రం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మేము రాజకీయ నాయకులు కాకపోయినా తిరుపతి స్థానికంగా మేము కోరుకుంటున్నాం. చూడండి, వరదని నిండిపోయి వాటర్ వస్తుంది పూర్తిగా. ఆ వాటర్ పైన రోడ్డు వేసుకున్నారు వీళ్ళు రోడ్డు వేసుకున్నారు. మళ్ళీ ఈసారి ప్రభుత్వం వచ్చి ఉంటే హెలికాప్టర్ ల్యాండింగ్ పెట్టి ఉంటారు వీళ్ళు. అంత దౌర్జన్యం దిగజారు ఉంటారు వీళ్ళు. ఎంత తప్పండి. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ మేము ఖండిస్తాం. రేపు ఈఓ గారిని కలిసి ఈఓ గారు ప్రక్షాళన చేయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈసారి తిరుమలలో ఎటువంటి అవినీతి జరిగినా ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాబట్టి పెద్ద అవినీతి ఇదే. ఇలాంటివి చాలా ఉన్నాయి. మఠాలలో పేరుతో లక్షలు దోచుకుంటున్నారు. ఒకరిద్దరి చేతుల్లో మఠాలు చేరిపి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది పోలీసులు అడ్డం పెట్టుకొని ఇక్కడ బెదిరించి భయపెట్టి మొత్తం లాక్కున్నారు. ఇక్కడ యాత్రికుల డబ్బు, భక్తుల డబ్బు ఎడ్డు దోచుకుంటున్నారు. ఈ స్వాములు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి రేపు ఈఓ గారిని కలిసి అవసరమైతే ఈ మఠం ఈ 6 భవనాన్ని డిమాలిష్ చేస్తారు. జనసేన పార్టీ అయితే నిద్రపోదు, ఒప్పుకునే ప్రసక్తి లేదు. కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీనిపైన పోరాటం చేస్తాం సార్. అంటే మఠాలు స్టార్ హోటల్ లాగా నిర్మించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. గదులు ఎన్ని ఉండాలి, దీంట్లో ఏమైనా నిబంధనలు ఉన్నాయి? ఉంటాయి కదా సార్. G+3 12 మీటర్లు ఉండాలి హైట్ మఠాలు. ఇంకా కొంచెం పరపతి ఉంటే ఇంక 3 మీటర్లు తెచ్చుకోవచ్చు కోర్టుకి వెళ్ళి. 15 మీటర్లు ఉండాలి. ఈ మఠము 21 మీటర్ ఉంది హైట్. 19 నుంచి 21 కింద అండర్ గ్రౌండ్. అంటే ఏమైనా స్ట్రాంగ్ బేస్ ఉండాలి. రేపు భక్తుల పైన ఉన్నప్పుడు ఏదైనా భూకంపం లాంటిది కానీ వచ్చిందంటే ఈజీగా పడిపోతుంది, ఇమ్మీడియట్గా కూలిపోతుంది. అప్పుడు భక్తుల ప్రాణాలు పోతే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? మీ పరిశీలనలో ఇక్కడ గదులు ఎంత రేటు ఉన్నాయని తెలుసు సార్? ఇక్కడ మామూలుగా 3,000 రూపాయలంట. శనివారం ఆదివారం అయితే 5,000, 6,000. ఇంకా డిమాండ్ పెరిగితే 10,000కు రూములు ఇస్తారు. ఒక రాత్రికి పొద్దునకి ఇంత రేటు, పొద్దునుంచి రాత్రికి ఇంత రేటు. అన్ని మఠాలు అలా ఉన్నాయి. ఒకటనే కాదు, అన్ని మఠాలు దందా అయిపోయింది తిరుమలలో. ఒక మాఫియా పెద్ద ఘోరం ఇది. కాబట్టి ఇది వెంటనే అరికట్టకపోతే, ప్రక్షాళనలో భాగంగా అరికట్టకపోతే ఇది చాలా తీవ్రంగా పోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్. కళ్యాణ మండపాలు కూడా ఏర్పాటు చేసుకొని పెళ్లిళ్ళు చేసేటప్పుడు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా సార్. హైదరాబాద్ తాజ్ హోటల్లోనో పార్క్ హైతలో చేసుకోవచ్చు పెళ్లి చేసుకునే బదులు. సీరియస్గానే అంత డిమాండ్ చేస్తున్నారంట. అంటే పెళ్లి చేసేటప్పుడు టోల్ గేట్ కాడి నుంచి ప్రతిదీ డబల్ రేట్ వసూలు చేస్తారు వీళ్ళ దగ్గర, భక్తుల దగ్గర. వాళ్ళు ఎంతో భక్తితో ప్రేమతో పెళ్లి చేసుకుంటారు తిరుమలలో. వీళ్ళు దీన్ని మాఫియాగా మార్చుకొని సరైన ఫుడ్ పెట్టుకొని కూడా లక్షలు దోచేస్తారు. ఇవంతా కూడా ఒకరిద్దరు చేతుల్లో ఉంది. వాళ్ళు ఒకరిద్దరు ఎవరు? వైసీపీ నాయకులు. వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇంకా వైసీపీ ప్రక్షాళన చేయాలి, బాగుంది కాబట్టి వాళ్ళని ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణ పర్యావరణాన్ని కాపాడతాం మేము. ఇది జనసేన నాయకులు కిరణ్ రాయల్ చెబుతున్నది. ఇక్కడ విశాఖ శారదాపీఠంలో అక్రమాలు అనేకంగా ఉన్నాయని, స్టార్ హోటల్ని మించి ఇక్కడ కట్టడాలు జరిగాయని, దీని మీద డమాలిష్ చేసేంత వరకు కూడా తాము పోరాటం చేస్తామని ఈవోని కలిసి అన్ని ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 TV, తిరుమల.